ఏంటి సరస్సు, ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు? ఏం లేదు పెద్దయ్య. చిన్ని గురించేగా. ఇదిగో డాక్టర్ మందులిస్తున్నారుగా, వాడితే తగ్గిపోతుందిలే. రాహుల్ బాబు ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? పెద్దయ్య కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడా? అదే జరిగితే పెద్దయ్య మళ్ళీ ఒంటరి వాడైపోతాడు. ఈసారి పెద్దయ్యని కాపాడుకోవడం కష్టమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? సరసు, ఈ టానిక్ నీకమ్మా, 3 పూట్ల వాడు. ఈ టాబ్లెట్లేమో చిన్నీకి 3 పూట్ల వాడు. వెళ్ళొస్తానమ్మా. విన్నావుగా, మందులు జాగ్రత్తగా వాడు, తగ్గిపోతుందిలే. నాకు ఊళ్ళో కొంచెం పనుంది, నీ వెళ్ళొస్తాను. సరే పెద్దయ్య. వస్తాను చిన్ని. ఏంటి సరసు? నాకు చిన్న పనుంది, బయటికెళ్ళొస్తాను. చిన్నని కొంచెం చూసుకోవా? అట్టగే సరసు. ప్రాజెక్ట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. కానీ ఏది సాధించకుండానే వెళ్ళిపోతున్నాను. తాతయ్యని కలిశాను. ఈ కొద్ది రోజులు ఆయనతో ఆనందంగా గడిపాననే తృప్తి తప్ప ఇంకేమీ మిగల్లేదు. తాతయ్యతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే చాలా బాధపడతారు. అలా అని చెప్తే అసలు వెళ్ళనివ్వరు. ఏం చేయాలి? వనజా, ఏంటి మామయ్య గారు? ఇంతకీ తేజ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలిసిందా లేదా? బెంగళూరులో వాళ్ళ మాస్టర్ ఇంటికి వెళ్ళామని చెప్పాడు కదా అంకల్. కానీ మనం నమ్మడం లేదు కదా. పోనీ బెంగళూరు కాదు, పుట్టి పెరిగిన ఆ ఊరే వెళ్ళాడు అనుకుందాం. అయితే తప్పేంటి? వనజా, మాత్రం నా అన్న వాళ్ళు ఆ ఊరు వెళ్ళడం కాదు కదా. ఆ ఊరి గాలి సోకినా తట్టుకోలేనని తెలిసి కూడా ఎందుకు ఊరికే డిస్కషన్ పెడుతున్నారు? ఎందుకు వెళ్ళకూడదు? అది వాళ్ళు పుట్టు పెరిగిన ఊరు కాదా? ఆ ఊరికి వెళ్లే హక్కు వాళ్ళకి లేదా? బంధాలు అనుబంధాలే వదులుకునొచ్చాక ఇంకా హక్కులకి బాధ్యతలకి చోటెక్కడిది? అయినా అంత అవమానించి కట్టుబట్టలతో ఊరి నుంచి పంపించాక ఇంకా ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్లాలనిపిస్తోంది? అసలు ఆ ఆలోచనే ఎలా వస్తోంది? మమ్మల్ని ఎవరూ పొమ్మలేదు వనజ. వెళ్ళడానికి వీలేదు, ఉండిపోమంటే మేమే పెద్ద ఆయన మాట దాటేసి వచ్చేసాం. ఆ రోజు ఎందుకొచ్చామా అని ఏ రోజు వరకు ఇంకా బాధపడుతూనే ఉన్నట్టున్నారు. వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు, ఇక్కడ ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. వెళ్ళాలి అనుకునేవాణ్ణైతే ఎప్పుడో వెళ్ళేవాణ్ణి.
అయినా నేను వెళ్తే తప్పులేనప్పుడు నా కొడుకులు వెళ్తే తప్పేంటి? వీల్లేదు వనజ. నాకు అవమానం జరిగిన చోట నా కొడుకులు అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా దానికి నేను ఒప్పుకోను. ఆ రోజు మా నాన్న మమ్మల్ని ఊరు వదిలి వెళ్ళొద్దు అనడానికి, ఈరోజు మీ అత్త తన పిల్లల్ని ఆ ఊరు వెళ్ళొద్దు అనడానికి తేడా ఏముంది వనజ? ఇద్దరి ఆలోచనలు ఒకటే, ఇద్దరి ఆవేశాలు ఒకటే. ఆ పెద్దాయంతో నన్ను పోల్చొద్దని చెప్పు వనజ. పిల్లల ఇష్టాయిష్టాల కన్నా పెద్దరికమే ఎక్కువనుకునే ఆయనెక్కడా? పిల్లలే సర్వస్వం అని బ్రతుకుతున్నా నేనెక్కడా? వాళ్ళు కన్న తల్లే సర్వస్వం అని బ్రతుకుతున్నారు. అమ్మ మాట జవదాటరు. అలాంటి పిల్లల్ని అనుమానించి ఏం సాధిద్దామని? గట్టిగా చెప్పాలి అంటే నా కొడుకులు నాకన్నా గొప్పవాళ్ళు. నేను నా కన్న తండ్రి మాట కాదని భార్య కోసం ఊరు వదిలేసి వచ్చాను. కానీ నా పిల్లలు అమ్మ గీసిన గీత దాటకుండా తాతకి పుట్టిన ఊరికి దూరంగా ఉంటున్నారు. ఒక రకంగా ఈ విషయంలో మీ అత్త ఆనందపడాలి, గర్వపడాలి. ఎవరి మీదో ఉన్న ద్వేషాన్ని పిల్లల మీద అనుమానంగా మార్చుకోవద్దని చెప్పు. ఊరికే అనుమానిస్తే వాళ్ల మనసులు బాధపడతాయి. ఇంకా అనుమానిస్తూ పోతే వాళ్ళు చేజారిపోయే అవకాశం కూడా ఉంది. చూసావా, వాళ్ళు ఊరి గురించి వాళ్ళ నాన్న గురించి ఒక్క మాట అంటే చాలు ఎక్కళ్ళని కోపం పొడుచుకొస్తుంది. అయినా పిల్లలు ఎక్కడ మన చేజారిపోతారో, ఎక్కడ తప్పుదారి పడతారో అని 1-2 సార్లు చెక్ చేస్తాం. అది అనుమానించటం ఎలా అవుతుంది? అది ఏ మాత్రం సిగ్గు శరం ఉన్న ఆడదే అయితే మళ్ళీ ఆ గడప తొక్కదు, వాడితో తిరగదు. పెద్దయ్య కోసం నేను ఒక మాట పడితే తప్పేమీ లేదులే. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. లక్ష్మి, రాహుల్ బాబు వచ్చాడా? తెలీదు సరసు, నేను పనిలో ఉన్నాను. అంటే నేను వచ్చేలోగా వెళ్ళిపోయాడా? ఏమైంది సరసు? ఏం లేదులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. బ్యాగ్ లేదు అంటే వెళ్ళిపోయాడు. ఎందుకింత తొందర మనిషికి? ఒక మాట చెప్తే సొమ్మేం పోతుంది. ఏంటిది? రాహుల్ బాబు రాసిందేనా? ఏం రాశాడు ఇందులో?
బాబాయ్ బాబాయ్ ఇందులో ఏముందో ఒకసారి చదువు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీకు చెప్తే బాధపడతారని, నన్ను వెళ్ళనివ్వరని మీకు చెప్పకుండా వెళుతున్నా. నన్ను క్షమించండి రాహుల్. ఇదేంటమ్మా, రాహుల్ బాబు వెళ్ళిపోయాడా? అవును బాబాయ్, ఇంటి దగ్గర ఎవరితోనో ఫోన్లో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని మాట్లాడడం విన్నాను. వెంటనే కలిసి మాట్లాడదామంటే అప్పుడే చిన్నికి మందులు ఇవ్వడానికి డాక్టర్ బాబు వచ్చారు. అవి చూసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ ఉత్తరం రాసి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా సరసు? ఈ విషయం తెలిస్తే పెద్ద ఆయన తట్టుకోగలరా? అదే భయంగా ఉంది బాబాయ్. తేజబాబు వెళ్ళేటప్పుడే ఆయన బాధపడుతుంటే ఓదార్చడం కష్టమైంది. ఇప్పుడు రాహుల్ బాబు కూడా వెళ్ళిపోయాడని తెలిస్తే తట్టుకోలేరు బాబాయ్. అసలు పెద్ద ఎక్కువ తెలియకూడదు. రాహుల్ బాబు వెళ్లకుండా ఆపాలి. వెళ్ళిపోయాడు కదమ్మా. ఇంకా రేవు దగ్గరే ఉంటాడులే బాబాయ్. ఈ లోపు పెద్దయ్య వచ్చి అడిగితే ఏమీ చెప్పదు. నేను వెళ్ళి ఎలాగైనా రాహుల్ బాబుని తీసుకొచ్చేస్తాను. అలాగేనమ్మా. ముందే జాగ్రత్త పడి ఫ్రెండ్కి చెప్పడం పనికొచ్చింది. లేదంటే మ్యామ్ దగ్గర అడ్డంగా బుక్ అయిపోయి ఉండేవాడిని. నిజంగా తాతయ్య దగ్గరికి వెళ్ళాడని తెలుసుంటే అంతే, ఈ పాటికి లగేజ్ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి పోవాల్సి వచ్చుండేది. మ్యామ్, నీ కొడుకులు నీ మాట జవదాటరు, వాళ్ళనెందుకు అనుమానిస్తున్నావని మీ నాన్న అంటున్నారా? నిజమే కదా మ్యామ్. మేమెప్పుడైనా మీ మాట కాదన్నామా? మీకు చెప్పకుండా చిన్న పనైనా చేశామా? అలాంటిది మమ్మల్ని అనుమానిస్తే ఎంత బాధగా ఉంటుంది మ్యామ్. ఏం చేయను తేజ, పరిస్థితులు అలా ఉన్నాయి. మరి అసలు నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అనుమానించానా? లేదు మ్యామ్. కదా మరి నువ్వు ఫోన్లో తాతయ్య అని పిలిస్తే అనుమానం వస్తుందా రాదా? అనుమానం కూడా కాదు, భయం. ఏ గాలైతే మీకు తగలకూడదనుకున్నానో అటువైపే మీ మనసు గాలి మళ్ళుతుందేమోనన్న భయం. అవును, తాతయ్య అని ఎవరిని పిలిచావు? అదా, అది మా మాస్టర్నే మ్యామ్. తన మనవడు అచ్చం నాలాగే ఉంటాడట. ఇప్పుడు వాడేమో అమెరికాలో ఉంటున్నాడు, రావడం కుదరలేదు. అందుకని నన్ను తాతయ్య అని పిలవమన్నాడు.
వచ్చేటప్పుడు ఆరోగ్యం జాగ్రత్త తాతయ్య అని చెప్పాను. అది మీరు ఫోన్లో విని పొరపాటు పడి నన్ను అనుమానించారు మ్యామ్. చాలా బాధగా ఉంది మ్యామ్. పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పాను కదా. అలాగే ట్రైన్, బస్, ఫ్లైట్ ఎందులోనూ నువ్వు బెంగళూరు వెళ్ళినట్టు లేదు. మరి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? అదా, ఆ రోజు అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది కదా మ్యామ్. సడన్గా ట్రైన్, ఫ్లైట్ టికెట్స్ దొరకలేదు. అందుకని నా ఫ్రెండ్ కారులో వెళ్లాల్సి వచ్చింది. అంతే కదా? అంతే మ్యామ్. మా ఫ్రెండ్తో కూడా మాట్లాడారు కదా. ఎవరితో మాట్లాడినా నాకొచ్చిన అనుమానం నిజం కాకుండా ఉంటే అంతే చాలరా. ఎందుకంటే ఆ ఊరి మీద, మీ తాత మీద నాకున్న కోపం అలాంటిది. కన్న తండ్రి కాబట్టి మీ నాన్న జరిగింది మర్చిపోతారేమో గాని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు మీరు నాతో చెప్పకుండా అక్కడికి వెళ్లడం రావడం చేస్తే నన్ను మోసం చేసినట్టేరా. నా పిల్లలే నన్ను మోసం చేయడాన్ని అస్సలు సహించలేను. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఎస్ మ్యామ్. టేక్ కేర్. నేను ఇలా వెళ్ళొచ్చి అనుమానం వచ్చినందుకే మ్యామ్ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే ఇక రాహుల్ అక్కడే ఉండిపోయాడని తెలిస్తే రియాక్షన్ ఇంకెలా ఉంటుందో. ఏదేమైనా ఇలా చెప్పకుండా వెళ్ళడం రావడం ప్రమాదమే. అమ్మ మనసు మారి తాతయ్యతో మాట్లాడడం ఒక్కటే దీనికి పరిష్కారం. ఎస్. ఆ ఊళ్ళో పొలాలు ఉంటేనే ప్రాజెక్ట్ అవుతుంది అంటే ఆ ప్రాజెక్టే వద్దునన్నా. ఇంకా పొలాలే చూస్తున్నావా? నాకిక్కడ మన ప్రాజెక్టే కనిపిస్తుందిరా. దట్స్ ద స్పిరిట్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? వదులు. అరే అడుగుతున్నాను కదా, రా చెప్తాను, రా. వదులు సరసు. ఏంటి, ఎందుకు లాక్కొస్తున్నావు? నీకేమైంది రాహుల్ బాబు? అలా ఉత్తరం రాసి వెళ్ళిపోతే పెద్ద ఏమైపోతాడు? అసలు ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోతున్నావు? వెళ్ళాలి, అది నీకు చెప్పినా అర్థం కాదు. అరే చెప్తే కదా అర్థమయ్యేది లేనిది తెలిసేది. ఏం తెలుస్తుంది నీకు? ఏదైనా పనిలో ఉంటే మధ్యలో దూరి దాన్ని చెడగొట్టడం తప్పిస్తే ఏమీ చేత కాదు నీకు. అరే ఏం చెప్పినా నీకు అర్థం కాదు. అయినా నేను ఇక్కడే ఉండిపోవడానికి, నేను నీలాగా అక్షరం కూడా చదువుకోకుండా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ మట్టిలోనే కలిసిపోతే చాలు అనుకునే రకాన్ని కాదు. నా గోల్స్ వేరు, నా ఎయిమ్స్ వేరు, అసలు నా ఆలోచనలే వేరు. వాటికి తగ్గట్టుగానే ఒక గొప్ప అవకాశం వచ్చింది. అసలు దానికోసమే ఇక్కడికి వచ్చాను. కానీ ఇంకా ఇక్కడే ఉంటే అది జరగదు సరికదా. పూర్తిగా చేజారిపోయే అవకాశం ఉంది. అందుకని పెద్దయ్యకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వొచ్చాకే పెద్దయ్య మొహంలో నవ్వొచ్చింది. నువ్వొచ్చాకే పెద్దయ్యకి బతుకు మీద ఆశ పుట్టింది. నువ్వొచ్చాకే మళ్ళీ అందరితో కలిసి సరదాగా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే ఆయన తట్టుకోలేరు. పెద్దయ్య మనకి దక్కరు రాహుల్ బాబు. ఆయన పెద్దయ్యతో మాట్లాడితే ఆ పనేదో అయిపోతుందన్నప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా. నాకెలా తెలిసిందనుకుంటున్నావా?
నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నానులే. నువ్వు వెళ్ళిపోతున్నావని తెలిసే ఇదిగో ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా. మరి ఇన్నాళ్ళు ఉండి కూడా పెద్దయ్యతో ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకుండా నువ్వు బాధపడుతూ వెళ్ళిపోవడం, నువ్వు వెళ్ళిపోయావని పెద్దయ్య బాధపడ్డావు, ఇదంతా ఎందుకు? ఒక్కసారి పెద్దయ్యతో మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ మాట్లాడే అవకాశం ఎక్కడిది? ఇన్నేళ్ల తర్వాత మనవణ్ణి నేను ఇంటికొచ్చాను, ఇన్ని రోజులున్నాను. ఎప్పుడన్నా ఒక గంట సేపు నాతో ప్రేమగా మాట్లాడడం విన్నావా? నువ్వు చూసావా? ఎంతసేపు సరసు సరసు చిన్ని చిన్ని అని మీ అక్క చెల్లెలు చుట్టూ తిరగడానికి, మీ గురించి ఆలోచించడానికే సరిపోతుంది. ఇంకా ఆయన నాతో మాట్లాడేంత టైం ఎక్కడిది? ఒకవేళ ఎప్పుడన్నా మాట్లాడదాం అనుకున్నా పానకంలో పొడకలాగా మధ్యలో దూరిపోయేదాన్ని. ఇంకేం మాట్లాడతాను, ఏం అడుగుతాను? సరే, నా వల్లే మాట్లాడలేకపోయావు, నా వల్లే నీ పని కాలేదు అంటున్నావు కదా, అదేంటో చెప్పు. నేనే పెద్దయ్యతో మాట్లాడి ఒప్పిస్తా. చెప్పను, ఇప్పుడు అస్సలు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మీద ప్రేమతో కాదు, నా అవసరం కోసం వచ్చానని నన్నొక స్వార్థపరుల్లా చూస్తారు. నువ్వు తాతయ్యతో చెప్పాక తాతయ్య కూడా అలాగే అనుకుంటే నేను తట్టుకోలేను. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా నేనే వెళ్ళిపోతున్నాను.